హలో, నా పేరు సూర్యనారాయణ అండి. మా మిస్సెస్ పేరు బాల. ఆవిడ ఇప్పుడు 67 ఇయర్స్. 2022లో తను ఒక చోట కింద పడి లెఫ్ట్ ఫీమర్ ఫ్రాక్చర్ అయింది, ఫీమర్ షాఫ్ట్. సరే ఎమర్జెన్సీలో ఒక చోట సర్జరీ చేయించాము. ఈ ORIF అని సర్జరీ పేరు చెప్పారు. బట్ వీ ఫౌండ్ కొన్ని రోజుల తర్వాత 6 months 9 months తర్వాత అర్థమైంది ఏంటంటే కరెక్ట్గా అతుక్కోలేదు బోను. ఇన్ఫ్యాక్ట్ ఆ డాక్టర్ డైనమైజేషన్ అని చెప్పి డిస్టల్ స్క్రూ కూడా తీసేశారు. దానివల్ల నేను అవుతుందేమో అని. ఏం కాలేదు, కానీ ఇది యాక్చువల్లీ మళ్ళీ సర్జరీ చేయాలా ఏం చేయాలో మాకేం అర్థం కాలేదు. మేము ఆ టైంలో యాక్చువల్లీ US వెళ్ళాము. యూఎస్లో కూడా స్టాన్ఫోర్డ్లో టాప్ డాక్టర్స్ కూడా కలిస్తే వాళ్ళు ఇదే చెప్పారు, దీన్ని మళ్ళీ రీసర్జరీ చేయాలని అని చెప్పి. అది డౌట్ఫుల్గా ఉండిపోయింది, ఏం చేయాలో తెలియలేదు. సరే వెనక్కి వచ్చేసిన తర్వాత మేము ఇక్కడ మాకు తెలిసిన డాక్టర్స్ ద్వారా ఎంక్వైరీ చేసాము. వాళ్ళు సజెస్ట్ చేశారు, బెస్ట్ డాక్టర్ మీరు ఇది చేయాలంటే డాక్టర్ శ్రీనివాస్ కాషా అని కిమ్స్ సికింద్రాబాద్లో ఉన్నారండి. ఆయన ఈవెన్ మొండి కేసులు కూడా టేకప్ చేస్తారు, ఐడియల్గా మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. ఇంకో డాక్టర్ చెప్పారు, ఇది ఇంకో ఆర్థోపెడిక్ సర్జనే. సరే చివరికి ఇక్కడికి వచ్చాము జనవరిలో. ఆయన సజెస్ట్ చేశారు, అవునండి ఇది ఐడియల్ కేస్ ఫర్ రీడూ సర్జరీ అని చెప్పి ఆయన చేశారు. జనవరి ఎండ్లో చేశారు. యాక్యురేట్గా ఏమి అనే ప్రోగ్రెస్ సజెస్ట్ చేస్తూ వచ్చారో 6 months తర్వాత 6 weeks తర్వాత 3 months తర్వాత ఏమేమి చేయాలో, ఎప్పుడు కాలు వెయిట్ బేర్ చేయాలో అని యాక్యురేట్గా ఆయన ఎలా చెప్పారో అట్లాగే జరిగింది. 5 months తర్వాత నుంచి కంఫర్టబుల్గా తను ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు 9 months అయింది. కంప్లీట్గా క్యూర్ అయిపోయింది, కంప్లీట్గా యూనియన్ అయిపోయింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు కిమ్స్ సికింద్రాబాద్ అండ్ డాక్టర్ శ్రీనివాస్ కాషా ఈయన స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్. డీటెయిల్స్ అన్నీ మా హస్బెండ్ చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్టాఫ్ కానీ శ్రీనివాస్ కాషా గారు మాత్రం నాకు సంబంధించినంతవరకు దేవుడు. లేకపోతే నేను చాలా భయపడ్డాను, చాలా డౌన్ అయిపోయింది, నాకు హెల్త్ కూడా పాడైపోయింది. మళ్ళీ ఆపరేషన్ అంటే చాలా భయపడ్డాను. కానీ ఆయన అష్యూరెన్స్ ఇచ్చారు, 2nd day నుంచే మేము నడిపిస్తామని. ఈ స్టాఫ్ కానీ నర్సులు కానీ వీళ్ళందరూ కూడా నాకు ఎంత ఇది చేశారంటే, ధైర్యం ఇచ్చారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నాకు క్యూర్ అయిపోయింది పూర్తిగా. చాలా థ్యాంక్స్ టు శ్రీనివాస్ కాషా గారు అండ్ కిమ్స్ హాస్పిటల్. థ్యాంక్ యూ వెరీ మచ్.